మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్తో చర్చ. కేంద్రం నుంచి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి. XC60 కారుకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తీసుకువస్తున్న వోల్వో. 2025 XC60 ఫేస్ లిఫ్ట్ మోడల్ను భారతదేశంలో ఆగస్టు 1, 2025ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన వోల్వో. సీఎంల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. రెండు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనల్లోని సాంకేతిక అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరణ. రిజర్వాయర్లు, కెనాల వద్ద టెలిమెట్రీలకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పిందన్న ఉత్తమ్. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా అచ్చెన్నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జీవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అరవింద్ బాబు. కుప్పం FMC వొకేషనల్ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో కేసీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పించిన హాస్పిటల్ బృందం. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని పదే అంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందన. 21న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మోదీ దీనికి సమాధానం చెప్పాలన్న జైరాం. డమాస్కస్ సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు. రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సిరియన్ సైనిక వర్గాలు వెల్లడి. యాంకర్ న్యూస్ చదువుతుండగా లైవ్లో వెనుక బాంబు దాడి దృశ్యాలు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఘటన. మద్యానికి బానిసై వృద్ధ తల్లిదండ్రులను చంపిన కొడుకు. రాళ్లు పగలగొట్టే పెద్ద సుత్తితో కొట్టి చంపిన వైనం. వారి మృతదేహాల వద్దనే రాత్రంతా కూర్చున్న కిరాతకుడు. ఘటనా స్థలానికి చేరుకుని హిమాంశును అరెస్టు చేసిన పోలీసులు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల డబ్బులను కాజేసిన వ్యవహారంలో 4గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఎవరూ సంప్రదించని చెక్కులకు సంబంధించిన డబ్బులు తీసుకున్న నిందితులు.